హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెట్స్ అండ్ డేరింగ్ ఉమెన్. ఈరోజు నేను స్టఫ్డ్ ఎగ్ అని ఒక చిన్న రెసిపీ అయితే సింపుల్ రెసిపీ, బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేస్తున్నాను. అయితే ఈ రెసిపీ నేను యాక్చువల్గా చెన్నైలో ఒక రెస్టారెంట్లో చూశాను. చూడటమే కదా, అక్కడ తిన్నాను. అయితే అదే రెసిపీ ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో వైరల్ అవుతూ ఉంది. సో నేను ఇది అప్పుడెప్పుడో నేను తిన్నది కదా అనిపించింది నాకు. సరే, నేను కూడా చేయాలి అన్న ఉద్దేశంతో ఒకరోజు పిల్లల కోసం, మా వారి కోసం అని చెప్పి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది తయారు చేశాను. అయితే నాకు నచ్చిన ఫ్లేవర్స్తో నేను తయారు చేస్తున్నాను. సో మీకు కనుక ఈ ఫ్లేవర్స్ నచ్చినట్లయితే మీరు ఇలా ట్రై చేయండి. లేదంటే మీరు ఇంకేదైనా మీకు నచ్చిన ఫ్లేవర్ తోటి మీరు ట్రై చేయొచ్చు. అలాగే గుడ్డు లోపల పచ్చసొన తినని పిల్లలకి ఇలా రెసిపీ కానీ చేసి పెడితే మాత్రం ఖచ్చితంగా తింటారు. అది చాలా టేస్ట్గా అనిపిస్తుంది. సో అలాంటి పిల్లల కోసం ఇలాంటి రెసిపీ చేయడం మాత్రం బాగుంటుంది. అయితే ఇక్కడ నేను ఉల్లిగడ్డలు వేపుకున్నాను. ఈ వీడియోలో చూడటానికి అవి నల్లగా ఉన్నాయి, కానీ అవి ఆల్రెడీ రెడ్గా అనిపిస్తున్నాయి. కాకపోతే కొంచెం డార్క్ షేడ్ అయితే వచ్చింది. అది మాడటం కాదు, తినడానికి మాత్రం బాగానే ఉంది. తర్వాత నేను ఎండుమిర్చి, ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు, ఈ 3 మాత్రమే బాగా డ్రై చేసుకున్నాను. ఎండుమిర్చి వేయించిన తర్వాత ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చిల్లీ ఫ్లేక్స్ కంటే కూడా ఎండుమిర్చి వేయించి తీసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది అద్భుతంగా అనిపించింది నాకు. ఒకసారి నేను వీడియో పెట్టలేదు, కానీ చిల్లీ ఫ్లేక్స్ తోటి కూడా చేశాను, కానీ ఆ ఫ్లేవర్ నాకు అంతగా నచ్చలేదు. అందుకే ఎండుమిర్చి వేయించాను. ఈ ఎండుమిర్చి పౌడర్లో వెల్లుల్లి కూడా వేశాను. అది ఇంకా బాగుంది ఆ ఫ్లేవరు. అంతకుముందు వెల్లుల్లి అయితే మిక్స్ చేయలేదు. అయితే మీకు ఒక విషయం తెలుసు, కాకపోతే మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. వెల్లుల్లి హార్ట్కి చాలా మంచిది. హార్ట్ దగ్గర పోగయ్యే ఫ్యాట్ని కరిగిస్తుంది. సో కాబట్టి ఈ వెల్లుల్లి పచ్చిగా తినడం అనేది మంచిది. వేయించి మీరు ఎంత తీసుకున్నా కూడా దానివల్ల ఏ ప్రయోజనం లేదు. పచ్చి తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ ప్రయోజనాలు ఉన్న వెల్లుల్లి దేంతో ఒక దాంతో కలిపి తీసుకుంటే మనకి లోపలికి వెళ్ళిపోతుంది. సో ఆ ప్రాసెస్లో భాగంగా నేనేం చేశానంటే, అప్పుడప్పుడు మార్నింగ్ చట్నీ చేస్తుంటాము, అందులో కూడా మనకి వెల్లుల్లి వస్తుంది. సో ఇలాంటి మంచి ప్రోటీన్ స్టఫ్డ్ ఐటమ్స్ చేసేటప్పుడు ఇట్లా వెల్లుల్లి వాడటం వల్ల ఏమవుతుందంటే, పచ్చి వెల్లుల్లి అనేది మన ఆహారంలో వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంకా హెల్త్కి చాలా మంచిది. ఇక్కడ అన్నీ నేను హెల్తీ ఇంగ్రీడియంట్సే వేశాను. కాకపోతే నేను చిన్న మిస్టేక్ అయితే చేశాను. అది ఆయిల్తో చేశాను. ఆయిల్తో కాకుండా గీతో చేస్తుంటే నేను ఇంకా బాగుండేది. అసలు ఇంకా పూర్తిగా ఇది హెల్తీ రెసిపీ అని కూడా నేను చెప్పుండేదాన్ని. కానీ నేను ఇక్కడ ఆయిల్కి బదులు నెయ్యి యూస్ చేయలేదు కాబట్టి నేను కంప్లీట్గా అలా చెప్పట్లేదు. కానీ మన పిల్లలకు కానీ మనం కానీ ఏదైనా డైట్ మెయింటైన్ చేయాలి అనుకుంటే మాత్రం నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నేను నా డైట్లో భాగంగా నేను నెయ్యితో కూడా చేసుకున్నాను. కాకపోతే ఆ రెసిపీ, ఆ వీడియో నేనైతే పెట్టలేదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆ రెసిపీ అనేది పెడతాను మరొక్కసారి చేసినప్పుడు. ఇక్కడ మా వారు డ్యూటీకి వెళ్ళాలి, అందుకని వచ్చి బెడ్రూమ్లో కూర్చొని ఆయన రెడీ అవుతూ ఉంటే నేను ఇక్కడ కట్ చేసి అందిస్తున్నాను. ఇప్పుడు నేను యాక్చువల్గా యూట్యూబ్లో ఎలా చూసానో అలానే దాన్ని పెట్టి ఇవ్వబోతున్నాను నేను. అయితే ఏమైందంటే, నేను ఇలా స్టఫ్ చేసి ఇవ్వగానే తను పాపం మొత్తం ఎగ్ మొత్తం నోట్లో పెట్టుకోవడానికి వీలు పడలేదు. ఒకవైపు ఆఫీస్ నుంచి ఫోన్ కాల్స్, మరోవైపు ఇలా బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో మార్నింగ్ మాత్రం ఉరుకుల పరుగుల జీవితమే అవుతుంది. అందుకని చాలా ఇబ్బందిగా అనిపించింది. మళ్ళీ నేను తీసుకొని దాన్ని ఆఫ్ చేసి, సో అటు ఇటు ఆ స్టఫింగ్ అంతా పెట్టేసి ఇచ్చాను. అప్పుడు తినడానికి వీలుగా ఉంది, టేస్ట్ కూడా బాగా నచ్చింది అన్నారు. అయితే నేను చెన్నైలో తిన్నప్పుడు ఏం చేశారంటే, వాళ్ళు ఈ ఎగ్ని ఆఫ్ చేసి అలా స్టఫ్ చేసి దానిపైన చీజ్ వేశారు. చీజ్ వేసి కొంచెం సేపు అట్లా డ్రై చేస్తే దాన్ని అంటే
బాండీలో పెట్టి కాసేపు వేడికి ఉంచితే చీజ్ కాస్త కరిగిన తర్వాత ఇచ్చారు. అది ఇంకా బాగుంది. ఈసారి నేను ఆ చీజ్తో కూడా ట్రై చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇలా చేశాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.